హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఇద్దరు చెల్లెళ్ళు, అంటే ఒకరు కజిను, ఒకరు సొంత చెల్లెలు, ఈ ఇద్దరు చెల్లెలు పట్ల చాలా కఠినమైన వైఖరి అవలంబించడం మనం చూస్తూనే ఉన్నాం. మన తెలుగు లోగిల్లోని ఇంటి ఆడపడుచులకి చాలా వరకు మనం గౌరవం ఇవ్వడమే కాకుండా మన సాయశక్తుల వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం అనేది మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చెల్లెల్ని మాత్రం చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం అనేది మనం ఈ మధ్యకాలం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి మనం కొద్దిగా ఈ వీడియోలో అనాలిసిస్ చేసుకుందాం. శ్రీమతి సునీతా రెడ్డి గారు, ఈవిడ తండ్రి అయినటువంటి శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి దాదాపు 7 సంవత్సరాలు పూర్తయిపోవడం జరిగింది. ఇంతవరకు నిందితులు అనేవారు ఎక్కడ పట్టుపడడం జరగలేదు. ఇక్కడ ఎవరు చేశారు అనే దాన్ని పక్కన పెడితే, శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పదవీ కాలం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో శ్రీమతి వైఎస్ సునీతారెడ్డి గారు చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టు, ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో దర్యాప్తుని వేగవంతం చేయాలని, దర్యాప్తు పూర్తి చేయాలని, దీంట్లో నిందితుల్ని ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేయాలని చాలా వరకు అభ్యర్థించారని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కూడా ఆ అభ్యర్థుల్ని పట్టించుకోకుండా తోసిపుచ్చడం జరిగిందని చెప్పి మనం ఇంతకుముందు చాలాసార్లు సామాజిక మాధ్యమాల్లోని, పేపర్లోని చూడడం జరిగింది. కాకపోతే దీనికి అనుగుణంగానే శ్రీమతి వైఎస్ సునీతారెడ్డి గారు కోర్టుకు వెళ్ళి సిబిఐ దర్యాప్తు కోసం పర్మిషన్ తెచ్చుకోవడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఎందుకని వైఎస్ సునీతారెడ్డి గారి అభ్యర్థులను తోసిపుచ్చారు అనేదానికి మనకి ఎక్కడ కూడా సరైన కారణాలు కనిపించవు. ఇక్కడ ఎవరు హత్య చేశారా అనే దాన్ని పక్కన పెడితే, అసలు దర్యాప్తు అనే దాన్ని జరిగేటట్టు చూడాలి కదా. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అడుగడుగున ఈ దర్యాప్తుకు ఆటంకాలు కలిగించారు. ఇక్కడ ప్రజల్లోని వైఎస్ సునీతారెడ్డి గారిలోని ఖచ్చితంగా దీంట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులే నిందితులుగా ఉండి ఉంటారు, అందుకని ఈ దర్యాప్తుకు ఆటంకాలు కలిగిస్తున్నారు అనే అనుమానాలు చాలా వరకు పెరిగిపోయే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఆ సమయంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా ఆ కేసు అనేది దర్యాప్తు సజావుగా సాగలేదని శ్రీమతి వైఎస్ సునీతారెడ్డి గారు చెబుతూ ఉన్నారు. కాకపోతే భవిష్యత్తులో ట్రయల్స్కి వచ్చిన తర్వాత ఏ విధమైన నిజాలు బయటపడతాయనేది ముందు తెలిసే అవకాశం ఉంది. ఇక్కడ వైఎస్ సునీతారెడ్డి గారు స్వయాన చిన్నాన్న కూతురు అయినా సరే, ఆయన తండ్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చిన్నాన్న. అటువంటి వ్యక్తి హత్య జరిగితే కనీసం దర్యాప్తును కూడా సరిగా చేయించకపోవడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక రెండోది శ్రీమతి షర్మిలారెడ్డి గారు. మనందరికీ తెలిసిన విషయమే, 2019కి ముందు శ్రీమతి షర్మిలారెడ్డి గారు చాలా భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఈ ఎన్నికల సభల్లో పాల్పంచుకోవడం జరిగింది. ఆవిడ చాలా వరకు పాదయాత్ర కొన్ని వేల కిలోమీటర్లు, దాదాపు 3000 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల సమయంలో చేదోడు బోదోడుగా ఉన్నారు. కానీ 2019లోని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీమతి షర్మిలారెడ్డి గారిని పక్కన పెట్టడం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే కారణం ఏంటంటే, ఒకే కుటుంబం నుంచి 2 పదవులు అనుభవిస్తే ప్రజల్లోకి ఒక విధమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఆయన సంజాయిషి ఇచ్చుకున్నట్టుగా చాలా వరకు సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ కొన్ని కుటుంబాలకి
2 అంతకం మించి సీట్లు కట్టబెట్టిన దాఖలాలు మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకి చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా ఆయన సోదరుడైనటువంటి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు, ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగాను ఎంపీగాను పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. ఇక్కడ ఒకే కుటుంబానికి 3 సీట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా విజయనగరం జిల్లాకు వస్తే శ్రీ బొత్స సత్యనారాయణ గారి కుటుంబానికి సంబంధించి దాదాపు 4-5 స్థానాలను కేటాయించడం జరిగింది. అంటే ఇక్కడ వైఎస్ షర్మిలారెడ్డి గారిని పక్కన పెడదామన్న ఉద్దేశం తప్ప ఆయన చెప్పినట్టుగా ఒకే కుటుంబంలో 2 పదవులు అనేది చాలా వరకు ఆయన చెప్పిన విషయంలో ఎక్కడ నిజాయితీ ఉన్నట్టయితే కనిపించడం లేదు. ఇక ఆస్తి గొడవలంటే అది కోర్టులో కేసులు నడుస్తున్నాయి కాబట్టి కోర్టు వారు ఏ విధమైన తీర్పిస్తే ఆ విధంగానే ఊరుకుంటే జరిగిపోయేది. అంతేగాని ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని, సాక్షిని ఉపయోగించుకొని చెల్లి మీద, తల్లి మీద ఇటువంటి అసభ్య పదజాలంతో కూడా విమర్శలు చేయడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. సరే, మంచో చెడో ఏ కుటుంబంలో అయినా సరే ప్రాబ్లమ్స్ వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యలను రోడ్డు మీద తీసుకురావడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఈరోజు ఏదో ఒక ఆస్తి విషయంలో సమస్య వచ్చింది, అది కుటుంబ సభ్యులు కూర్చొని దానికి సంబంధించి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొంటే అక్కడితో ఆ సమస్య పోయేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి తల్లి మీద, చెల్లి మీద కేసు వేయడం జరిగింది. అంటే ఆయన పబ్లిక్లోకి ఈ కేసుల్ని, ఈ గొడవల్ని తీసుకువెళ్ళడం జరిగింది. పోనీ కోర్టులో కేసు వేశారు కాబట్టి ఆ కేసు ఎలా నడిస్తే అలా నడిచేటట్టుగా వదిలివేయకుండా ఆయనకి సంబంధించిన ఈ పేటీఎం బ్యాచ్ లేదంటే ఆయనకి సంబంధించిన ఛానల్స్లోని ఈ చెల్లెల మీద, తల్లి మీద చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన పదజాలంతో కూడా విమర్శలు చేయడం అనేది ఆ పార్టీకి అంత మంచి విషయం అయితే కాదు. ఈ విధంగా ఇద్దరు చెల్లెళ్ళే ఉసురు పోసుకొని ఈ పార్టీ మనుగడ సాధించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ చెల్లెల విషయం ఎంతో కొంత నష్టం చేకూర్చే అవకాశమే ఉంటుంది. ఎప్పటికైనా సరే కుటుంబంలో ఉన్న సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించుకుంటే అది ఆ పార్టీకి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.